అందరికీ నమస్తే. ఈ రోజుటి వీడియోలో చాలా మంచి టిప్స్ అలాగే చాలా మంచి ఈవినింగ్ స్నాక్స్ తోటి మీ ముందుకొచ్చేసాను. రాబోయేది పండగలు కదా! ఇల్లు క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేసేసే ఉంటారు నాకు తెలిసి. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ యూజ్ చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేయొచ్చు అంటే మీరు నమ్మగలుగుతారా? ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నమ్మేస్తారనమాట. ఒకే ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసేవచ్చు. అది కూడా చాలా ఈజీగా, చాలా తొందరగా. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంది అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ పొంగల్ ప్రీమిక్స్ అయితే చేసి పెట్టాను. దాంతో ఇవాళ పొంగల్ అయితే చేయబోతున్నాను. నేను కావాలనే కాస్త నీళ్ళు అయితే ఎక్కువ పోస్తున్నాను. నార్మల్గా మనం పొంగల్కి 4 కప్పులు పోస్తాం కదా, ఇవాళ 5 కప్పుల వరకు నీళ్ళు అయితే పోసుకున్నాను. ఎందుకంటే పొంగల్ ఎప్పుడు మనం అనుకున్నట్లు రానే రాదు. ఒక్కొక్కసారి చాలా పలసగా అయిపోతుంది కన్సిస్టెన్సీ. అలా అయినప్పుడు మనం ఏం యూస్ చేస్తే కన్సిస్టెన్సీ మళ్ళీ తిక్కుగా మారుతుంది అనేది మీతో చూపించాలి అని చెప్పేసి ఇవాళ అయితే కొంచెం నీళ్లు ఎక్కువగానే పోసుకున్నాను. ఈ ప్రీమిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల 5 అంటే 5 నిమిషాల్లో పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు, పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఎంత కావాలో అంత ప్రీమిక్స్ తీసుకుని తగినంత నీళ్లు పోసుకుని ఉప్పు వేసుకుని కుక్కర్లో పెట్టామంటే పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. మరి పొంగల్ ప్రీమిక్స్ కావాలంటే మన ఛానల్లో ఉంది, లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా క్లిక్ చేసి చూసేయండి. ఇక ఇప్పుడైతే ఆమ్లా సీజన్ కదా, ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అలాగనేసి నేను కూడా తీసుకుని వచ్చి పెట్టాను. 1 వీకే కొంచెం బ్లాక్ గా స్టార్ట్ అయిపోయింది. ఇక దీన్ని అలానే ఉంచామంటే ఇంకా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్కటి తింటూ ఉంటే కూడా అది తరగడం లేదు. సో అందుకనేసే ఇవాళ అయితే ఇలా చేసి పెడుతూ ఉన్నాను. ఇవి చాలా వాటికి యూస్ అవుతుంది. మనం పులిహోర కూడా చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాల వంటలు కూడా చేసుకోవచ్చు ఆమ్లా తోటి. బట్ ఆమ్లా తీసుకుని వచ్చిన వెంటనే అన్ని రకాల వంటలు అయితే చేసాం కదా, దీన్ని ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు స్టోర్ అవుతుంది అనేది ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆమ్లాని ఇలా చిన్న పీసులుగా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న పీసులుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం అందులో మింట్ వేస్తున్నాను, అలాగే అల్లం ముక్కలు కొంచెం వేసి నీళ్ళేమీ పోయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోసామంటే జ్యూస్ వచ్చేస్తుంది. సో నీళ్లు పోయకుండా ఇలా కచాపచగా గ్రైండ్ చేసుకుని ఐస్ క్యూబ్ ట్రేలో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజుల వరకు స్టోర్ అవుతుంది అనమాట. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు జ్యూస్ కావాలంటే అప్పుడు ఒక క్యూబ్ తీసి నీళ్ళలో కలుపుకొని డైరెక్ట్ గా తాగేసుకోవచ్చు. అలాగే ఆమ్లా టీ కూడా పెట్టుకోవచ్చు. ఆమ్లా టీ తాగడం చాలా మంచిది ఈ సీజన్ కి. జ్యూస్ కన్నా టీయే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కదా ఈ సీజన్ లో ఆమ్లా జ్యూస్ తీసుకున్నామంటే వెంటనే కఫా కట్టేయడం, కోల్డ్ రావడం ఇలాంటివి జరుగుతుంది. అలా కాకుండా ఆమ్లా టీ పెట్టుకుని తాగామంటే చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. గొంతులో కరకర ఈర్చింగ్ ఉంటే కూడా తొందరగా తగ్గిపోతుంది అనమాట. సో టీ అయితే బెటర్ గా ఉండొచ్చు. మీకు ఏది కావాలన్నా వెంటనే తీసి యూస్ చేసుకోవచ్చు. అదే ఆమ్లా పులిహోర చేయాలన్నా కూడా ముందుగానే తీసి బయట ఉంచుకుని అవి కాస్త చల్లారిన తర్వాత పులిహోర చేసుకోవచ్చు. ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో పెట్టేసి ఫ్రీజర్ లో ఉంచుకున్నామంటే కాసేపటికి గడ్డగట్టేస్తుంది. ఈ లోపలే స్టవ్ మీద పెట్టిన కుక్కర్ అయితే విసిల్ వచ్చి చాలా బాగా చల్లారింది. కన్సిస్టెన్సీ చూసారా, చాలా పలసగా ఉంది. నేను కావాలనే ఎక్కువ వాటర్ పోసాను ఈ టిప్ మీతో షేర్ చేయాలని చెప్పేసి. ఇలా ఒక్కొక్కసారి అవుతూనే ఉంటుంది కదా, పొంగల్ చాలా లూసుగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కావాల్సినంత రవ్వ యాడ్ చేసుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది చాలా తిక్కుగా మారిపోతుంది అనమాట. మరీ పలసగా లేకుండా గట్టిదనం వచ్చేస్తుంది. కాకపోతే రవ్వ చూసి యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా యాడ్ చేసేసామంటే ఎక్కువ థిక్నెస్ అయిపోతుంది. చాలకపోతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే సరిపోతుంది కదా. సో చూసారా, ముందుకి ఇప్పటికి చాలా తేడానే ఉంది కదా. మరి ఈ టిప్ మీకు ముందుగానే తెలుసా తెలీదా అనేది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి. తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి కరెక్ట్ గా వచ్చిందా లేదా అన్నది ఆ తర్వాత వచ్చి కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ అయితే బాగా గడ్డకట్టేసింది. దీన్ని తీసి కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఈ సీజన్ లో ఆమ్లా చాలా చౌకగా దొరుకుతుంది. అలాగే ఆమ్లా తాగితే చాలా చౌకగా కోల్డ్, కఫ అన్ని వచ్చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఇలా స్టోర్ చేసుకున్నామంటే మనకి వేసవి కాలం వరకు కూడా స్టోర్ ఉంటుంది అనమాట. ఇవి చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల దీన్ని నార్మల్ ఫ్రిడ్జ్ లో ఉంచడం కన్నా ఫ్రీజర్ లోనే ఉంచుకున్నామంటే ఎక్కువ రోజుల వరకు మనకి యూస్ అవుతుంది. ఇప్పుడు దీంతో టీ ఎలా పెట్టాలనేది చూపిస్తాను. ఆమ్లా టీని అసలు వదలబుద్దవడం లేదు, అంతలా అడిక్ట్ అయిపోయాము అనే వాళ్ళు కూడా ఇలా ఆమ్లా టీ పెట్టుకుని కూడా తాగొచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా డికాషన్ ఏమీ వేయకుండా ఆమ్లా క్యూబ్ మాత్రం వేసుకుని అందులో జాగరీ పౌడర్ వేసుకున్నాను. మీరు నార్మల్ గా టీ తాగే వాళ్ళైతే ఇందులో డికాషన్ కోసం
టీ పౌడర్ కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకుని ఫిల్టర్ చేసుకుని తాగొచ్చనమాట. ఇక్కడ జాగరీ పౌడర్ బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు. చక్కెరే బావుంటుంది. బట్ జాగరీ వేస్తే హెల్త్‌కి మంచిదని చెప్పేసి ఇలా వేశానంతే. బట్ చక్కెరలో తాగడమే నాకు చాలా ఇష్టం. సో, చక్కెరన్న వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. ఆమ్లా టీ అయితే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇందులో డికాషన్ కోసం టీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే టీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఆమ్లా టీ పొద్దున్నే వెచ్చగా తాగామంటే గొంతుకు కూడా చాలా రిలీఫ్‌గా ఉంటుందన్నమాట. ఇక మంచి ఒక స్నాక్ ఐటెమ్ అయితే చూపిస్తానని చెప్పాను కదా! సో, ఇవాళైతే స్వీట్ కార్న్ తోటి మంచి క్రిస్పీ కార్న్ అయితే చేసుకుందాము. దానికోసం స్వీట్ కార్న్‌ని ఇలా ఒలిచిపెట్టుకోవాలి. ఈ పనైతే నేను మా ఆయనకి అప్పచెప్పేసాననమాట. పాపం ఇవి ఒలిచి 2, 3 రోజులు అయిపోయింది. వాళ్ళకి ఆ రోజే చేసిస్తానని చెప్పేసి 2, 3 రోజుల తర్వాత చేస్తున్నాననమాట. ఇక స్వీట్ కార్న్ ముక్కల్ని ఇలా బాగా ఒలుచుకున్న తర్వాత మంచిగా శుభ్రం చేసేసి, తగినంత నీళ్లు పోసుకొని, తగినంత ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేసి, ఇది హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తంగా ఉడకాల అనే అవసరం లేదు. ఇలా సగం ఉడికితే సరిపోతుందనమాట. స్వీట్ కార్న్ ముక్కలు తొందరగానే ఉడికిపోతుంది. సో, ఒక 5 నిమిషాల్లో మొత్తం బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు నీళ్ళంతా వంపేసి ఇలా ఇంకొక పాత్రలో మార్చుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే సగం కప్పు వరకి మైదా వేసుకోవాలి. 2 స్పూన్ల వరకి బియ్యపు పొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుని, మిరియాలు సగం స్పూన్ వరకు వేసుకుని, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ మనం వేసాము. కొంచెం కోటింగ్ కోసం మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు యాడ్ చేయకుండా ఎంతవరకు కలుస్తుందని చూడాలి. కావాల్సి పడితే మాత్రం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఊరికాల నీళ్లు చిలకరించుకోవాలంతే. ఎక్కువగా నీళ్ళైతే యాడ్ చేయకూడదనమాట. ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద పెనం పెట్టుకుని తగినంత నూనె పోసుకుని, నూనె వేడైన తర్వాత కొంచెం కొంచెంగా ఇలా స్వీట్ కార్న్ ముక్కలు కలిపిన మిశ్రమంని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అవ్వవు. కార్న్ ఉబ్బినట్టు అనిపిస్తుంది. అలా ఉబ్బిందంటే కార్న్ ఫ్రై అయినట్లు అర్థం. సో, ఇలా ఉబ్బిన తర్వాత నూనెలో నుంచి సెపరేట్ చేసి ఇంకొక బౌల్‌లోకి మార్చుకోవాలి. క్రిస్పీ కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవే అంగట్లో కొనుక్కొని తినాలంటే చిన్న కప్పు ఇచ్చేసి బోలెడన్ని డబ్బులు చెప్తారు. ఇంట్లోనే ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చేసుకొని ఎంచక్కా తినొచ్చనమాట. నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉండగానే మా ఆయన వెదర్ చాలా చల్లగా ఉందని చెప్పేసి పానీపూరి పట్టుకొనొచ్చారు. మా ఆయనది తప్పులేదులేండి. మా పిల్లలే అడిగారు. అంటే ఫోను చేసి ఏమన్నా తినాలనుంది, ఏమన్నా పట్టుకొని రా అని చెప్పేసి మా పిల్లలు అడిగారనమాట. సో, వాళ్ళు వెదర్ చల్లగా ఉందని చెప్పేసి పానీపూరి తీసుకొనొచ్చారు. నేనేమో ఫోను చేసి చెప్పాలి కదా! ఇలా చేస్తున్నాను తేకని చెప్పేసి. కానీ నేను చెప్పలేదు. కొంచెం ఈ పనిలోనే ఉండిపోయాను. అలా ఇవాళ 2 స్నాక్స్‌లు అయిపోయిందనమాట మా ఇంట్లో. బయట స్నాక్సు, ఇంట్లో స్నాక్సు. ఇక్కడ మాకు బంగారుపేట పానీపూరి చాలా ఫేమసు. అందులోనూ ఈ పానీ చాలా ఫేమస్ అనమాట. నేను చేతిలో పట్టుకొని ఉన్నాను కదా! ఆ పానీ చాలా ఫేమసు. అది చూడడానికి నీళ్ళులాగే ఉంటుంది. బట్ ఫ్లేవర్ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. పుదీనా ఫ్లేవర్ ఉంటుంది. అలాగే అల్లం ఫ్లేవర్ కూడా ఉంటుంది. బట్ నీళ్ళు మాత్రం చాలా తెల్లగా ఉంటుంది. అది ఎలా ఫిల్టర్ చేస్తారో అస్సలు అర్థం కాదు. టేస్ట్ సెమ ఉంటుంది. ఈ పానీపూరి చాలా ఫేమస్ అన్నమాట. బంగారుపేట పానీపూరి. మాకు దగ్గరే గదా బంగారుపేట. సో, మాకు చాలా ఫేమస్ అన్నమాట. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. ఇక పానీపూరి అయితే తీసుకొనొచ్చారు కదా! ఫస్ట్ దీన్నే ఇచ్చేద్దాము. వేడి చల్లారిపోతుందని చెప్పేసి ఫస్ట్ దీన్నే రెడీ చేసి ఇచ్చేస్తూ ఉన్నాను. ఫస్ట్ మాకిలా పానీపూరి తినడం ఇష్టం. ఆ తర్వాత స్మాష్ చేసుకొని తింటామన్నమాట. కానీ ఈ మధ్య వచ్చే వీడియోలు చూస్తుంటే పానీపూరి పైన అస్సలు తినబుద్ధి కాదు. కానీ ఈ టేస్ట్ కోసమే అప్పుడప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటాము. ఎలా చూపిస్తార్రా బాబోయ్! పానీపూరి రెడీ చేసే విధానం. అవన్నీ చూస్తే అస్సలు తినబుద్ధి కాదు. కానీ తినేటప్పుడు అవేవి ఆలోచన రాదనమాట. ఫస్ట్ అనుకునేది ఇక మీదట పానీపూరి అస్సలు తినకూడదు అని చెప్పేసి. అవి చూడగానే ఆ స్మెల్‌కి అలా మనవల్ని కూడా లాక్కుని ఎళ్ళిపోతుందనమాట. అంతలా మనం కొంచెం అడిక్ట్ అయిపోయాము పానీపూరికి. సో, పానీపూరి మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది టేస్టు. చాలా బావుంటుంది. ఇక దీన్నే ఫస్ట్ నేను కలిపిచ్చేసాను. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్న తర్వాత స్వీట్ కార్న్ అయితే క్రిస్పీ కార్న్ అయితే కలిపిచ్చాననమాట. ఇక దాన్ని ఫ్రై చేసి అలా ఉంచేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆనియన్, టమాటో, కొత్తమల్లి ఇవన్నీ మళ్ళీ కలిపిచ్చుకోవచ్చు. సో, అందుకనేసే నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత క్రిస్పీ కార్న్ కోసం అయితే ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచేసాను కదా! అందులోనే కొంచెం కారపొడి, గరం మసాలా, పెప్పర్ పొడి, ఆల్రెడీ ఉప్పు వేశాను కాబట్టి ఉప్పు వేయడం లేదు. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తమల్లి
కొంచెం టమోటా వేసుకున్నాను. నిమ్మరసం వేసి కలిపిచ్చాననమాట. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంతవరకు మీరు ట్రై చేయకుండా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా హెల్తీ అయిన స్నాక్స్ కదా! సో, ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇక ఇంటి క్లీనింగ్ టిప్స్ అని ఇక మీదట రాబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఇంకొంచెం ఓపికగా చూసేయండి. ఇక క్రిస్పీ కార్న్ కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ తిన్న తర్వాత ఇక నైట్ డిన్నర్ అయితే కట్ అయిపోయిందనమాట ఇంట్లో. ఏం వండలేదు. మధ్యాహ్నం వండిన అన్నం, సాంబార్ ఉంటే దాన్ని సరిపెట్టుకొని తినేసాము. అది కూడా ఎందుకు తినాలా అనేలాగా తిన్నామన్నమాట. ఇవే చాలా కడుపు ఫుల్ అయిపోయింది. ఇక అన్నం తినాలని ఎవ్వరికీ అనిపించలేదు. ఇక మధ్యాహ్నం అన్నం అలా ఉందని చెప్పేసి కొంచెం కొంచెం తినేసి పడుకునేసాము నైట్‌కి. ఇక ఇక్కడేంటి పేస్ట్ బ్రష్ పట్టుకొనొచ్చింది. మనల్ని బ్రష్ చేయమంటుందా అని అనుకోకండి. ఈ పేస్ట్ యూజ్ చేసి ఇంటి క్లీనింగ్ మొత్తం చేసేవచ్చు. ఒకే ఒక పేస్ట్ తోటి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవచ్చు. ముందు చెప్పినట్లే నమ్మగలుగుతారా? నమ్మి తీరాల్సిందే. ఒక పేస్ట్ తోటి ఏమేం శుభ్రం చేయొచ్చంటే అన్నీ శుభ్రం చేయొచ్చనమాట. ఇప్పుడు కొంచెం పేస్ట్ వేసుకుని ఒక గిన్నెలో అందులోనే ఒక స్పూన్ వరకి సాల్ట్ వేసుకుని, కొంచెం సోడా ఉప్పు వేసుకుని, కొంచెం నీళ్లు పోసుకొని ఇలా కలిపి ఉంచుకోవాలి. బేకింగ్ సోడా యూజ్ చేయకపోయినా పర్వాలేదు. ఉంటే కాస్త యాడ్ చేస్తే ఇంకొంచెం బాగా శుభ్రం అవుతుంది. పేస్ట్ మాత్రం ఏ పేస్ట్ అయినా పర్వాలేదు. కోల్గేటు, పెప్సోడెంట్ ఏమైనా పర్వాలేదు. వైట్‌గా ఉండే పేస్ట్ తీసుకుంటే సరిపోతుంది. డాబర్ రెడ్ అలాంటివి పనికిరావు. ఇలా వైట్ కలర్‌లో ఉండే పేస్ట్ అయితే బాగా శుభ్రం అవుతుంది. ఫస్ట్ ఇక్కడ స్విచ్ బోర్డ్ చూడండి ఎంత బాగా కళకళలాడిపోతుంది కదా కర్రీగా. ఫస్ట్ దీన్నైతే శుభ్రం చేసేద్దాము. అస్తమానం మనం స్విచ్‌లని తాకుతూ ఉంటాం కదా! ఇంతలా డస్ట్ పట్టేస్తూనే ఉంటుంది. స్విచ్ బోర్డ్ చూసినా అలా మొత్తం మురికిగానే ఉంటుందనమాట. దీనిపైన నీళ్లతో తుడవాలంటే భయమేస్తుంది. లేకపోతే ఇలా అప్పుడప్పుడు చూసుకోవడానికి అస్సలు నచ్చబుద్దవ్వదు. సో, ఇలా పేస్ట్ యూజ్ చేసి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. స్విచ్ బోర్డ్‌లు క్లీన్ చేసేటప్పుడు దయచేసి చెప్పులు యూజ్ చేసే ఆ తర్వాత స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళండి. ఎప్పుడు ఏ టైంకి ఎలా ఉంటుందని అస్సలు చెప్పలేము. సో, కాళ్ళల్లో చెప్పులు వేసుకున్న తర్వాతే క్లీనింగ్ ప్రాసెస్‌లోకి దిగండి. ఫస్టు మనం రెడీ చేసిన పేస్ట్‌ని అప్లై చేసేవాలి. బ్రష్ తోటి అప్లై చేశామంటే సందులలో గూడా చాలా నీట్‌గా అప్లై అవుతుందని చెప్పేసి బ్రష్ తోటి అప్లై చేశాను. ఆ తర్వాత డ్రై క్లాత్ తీసుకొని ఇలా బాగా శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ మురికిగా ఉంది అన్నట్లయితే ఒకసారి బాగా శుభ్రం చేసుకొని, మళ్ళీ ఎక్కువ మురికి ఉండే చోట్ల మళ్ళీ ఆ పేస్ట్‌ని అప్లై చేసి, మళ్ళీ ఇలా డ్రై క్లాత్‌తో శుభ్రం చేశామంటే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చూసారా? ముందున్న స్విచ్ బోర్డ్‌కి ఇప్పటికి ఎంత తేడా ఉందని చెప్పేసి చాలా ఈజీగా గూడా పనయిపోతుంది. 5 నిమిషాలు గూడా పట్టదనమాట ఒక్కొక్కటి శుభ్రం చేయడానికి. ఇక నెక్స్ట్ అదే పేస్ట్ యూజ్ చేసి అద్దం గూడా క్లీన్ చేసుకోవచ్చు. అద్దం పైన కూడా అప్పుడప్పుడు అచ్చులు పెడుతూనే ఉంటాం కదా! నూనె మరకలని చెప్పేసి, చేతి అచ్చులని చెప్పేసి ఇలా అద్దం పైన కూడా మురికి చేరుతూనే ఉంటుంది. వారం వారం క్లీన్ చేస్తూ ఉన్నా చాలా జిడ్డుగా ఉండేవన్నీ పోవు. సో, దీన్ని కూడా ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చనేది చూడండి. ఫస్ట్ సేమ్ అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్‌నొచ్చేసి ఇలా అప్లై చేసేవాలి. ఒక క్లాత్ తోటి బ్రష్ యూజ్ చేశామంటే అద్దం జాడలు పడిపోతుంది. సో, ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత డ్రై క్లాత్ తీసుకొని శుభ్రం చేశామంటే అద్దం గూడా తళతళ మెరిసిపోతుంది. ఎంత సింపుల్‌గా ఉందో కదా! నాకు గూడా చాలా బాగా నచ్చిందనమాట. ఏది గూడా నేను యూజ్ చేసి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటానని మీకు బాగానే తెలుసు. సో, నేను యూజ్ చేసిన తర్వాతే మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఎలాగో పండగొస్తుంది. పండగకి పాత్రలన్నీ తీసి కడుగుతాము. అది ఒక రోజుతో సరిపోతుంది. ఇక ఇలాంటి చిన్న చిన్న పనులకి ఇంకొక రోజంతా తీసుకుంటాం కదా! ఇలా చాలా సింపుల్‌గా ఒక 15 నిమిషాల్లో ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకోవచ్చు. ఈ ఒక్క పేస్ట్ ఇలా రెడీ చేసుకొని ఉంచుకున్నామంటే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకునేవచ్చు. నేను ఈ పేస్ట్ తోటి కొన్నే చూపించాను. ఇంకా చాలా వరకు ఉన్నింది. సో, దాన్నైతే నేను నోటితోనే చెప్పేస్తాననమాట. ఇక ఆ తర్వాత అదే పేస్ట్ యూజ్ చేసి మిక్సీ జారు, గ్రైండరు ఇలాంటివి గూడా శుభ్రం చేసుకోవచ్చు. ఎక్కువగా గ్రైండర్ కన్నా మిక్సీ జారే ఎక్కువ మురికైపోతూ ఉంటుంది కదా! గ్రైండర్ అంటే అప్పటికప్పుడుకి తుడిసి పెట్టేస్తూ ఉంటాము. బట్ మిక్సీ జారు తుడవమనమాట. చట్నీ రుబ్బేటప్పుడు కారిపోవడమో, లేకపోతే మసాలా రుబ్బుకునేటప్పుడు ఆ డస్ట్ అంతా ఉండిపోవడమో ఇలా ఉంటుంది. మనము చేత్తో అలా తాకుతూ ఉంటాం కదా! అలాంటప్పుడంతా ఇలా మురికి చేరిపోతూ ఉంటుంది. ఇందులో నా మిక్సీ వేరా
వైట్ కలరా అలానే అచ్చుగుద్దినట్లు కనబడుతుందనమాట. నేను అప్పుడప్పుడు శుభ్రం చేస్తూనే ఉన్నా కూడా చాలా మురిగ్గా కనబడుతుంది ఒక్కొక్కసారి. దీన్నైతే చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ చిన్న చిన్న సందులుంది, లైన్స్ ఉందో అక్కడక్కడ బ్రష్‌తో అయితే పేస్ట్‌ని అప్లై చేసుకున్నాను. మిగతా చోట్లంతా కాటన్ క్లాత్‌తో మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఫస్ట్ డ్రై క్లాత్‌తో తుడిసేసుకుని, ఆ తర్వాత లైట్‌గా నీళ్ళల్లో అద్దుకుని మొత్తం తుడిసేసుకున్నాను. నాకిలా చేయాలని తెలియక నా పెళ్ళైన కొత్తలో నీళ్లు పోసి సోపేసి బాగా రుద్దేసేదాన్ని. చిన్న పిల్లలకి స్నానం ఎలా చేస్తామో అలా మిక్సీ జార్‌కి చేసేదాన్ని. బట్ ఈ మిక్సీ కొంచెం మంచి మిక్సీ కాబట్టి ఇంతవరకి నడుస్తుందనమాట. స్టార్టింగ్‌లో అలానే చేసేదాన్ని. బట్ ఏమీ కాలేదు ఈ మిక్సీకి. కానీ అలా చేయకూడదని చాలా రోజుల తర్వాత తెలిసింది. పెళ్ళైన కొత్తలో చాలా తెలీదు కదా! ఆ తర్వాతే నేర్చుకుంటూ ఉంటాము. సో, అలా జరిగిందనమాట నా పెళ్ళైన కొత్తలో. ఇక చిన్న చిన్న సందులల్లో మురికి అలానే ఉంటుంది కదా! క్లాత్‌నైతే ఇలా లైట్‌గా లోపలికి వదిలి తుడుచుకోవాలి. మళ్ళీ స్ట్రెయిన్స్ అన్నీ కనబడిందంటే మళ్ళీ పేస్ట్ అప్లై చేసి అలా డ్రై క్లాత్‌తో తుడిసేసుకున్నామంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువగా రొటేషన్ దగ్గరనే మురికి ఎక్కువ చేరిపోతుంది కదా! అక్కడనే మన చెయ్యి ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి, సో, అక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. మిగతా అన్నీ చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందనమాట. మిక్సీని ఇలా మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఒక్కసారి సప్లై ఇచ్చి, ఒక్కసారి ఆన్ చేసి వదలాలి. అప్పుడు ఈ చిన్న చిన్న సందులుంటుంది కదా! అందులో ఏమైనా వాటర్ వెళ్ళినా, లేకపోతే పేస్ట్ వెళ్ళినా ఆ గాలికి బయటొచ్చేస్తుందనమాట. సో, మిక్సీని ఎలా క్లీన్ చేసినా ఒక్కసారి ఆన్ ఆఫ్ చేసిన తర్వాతే దాని ప్లేస్‌లో తీసి పెట్టాలి. లేకపోతే అలానే ఉంచేసామనుకో అందులో వాటర్ వెళ్ళినా షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. లేదా పేస్ట్ వెళ్ళినా షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకనేసి క్లీన్ చేసిన వెంటనే ఆన్ చేసి, ఆఫ్ చేసి ఉంచుకోవాలన్నమాట. అప్పుడు మనకి లోపలుండేవన్నీ బయటొచ్చేస్తుంది. ఇంతవరకి ఏమేం చూసాము? మిక్సీ చూసాము, అద్దం చూసాము, అలాగే స్విచ్ బోర్డ్‌లు చూసాము. ఇప్పుడొచ్చేసి మనం ఫిల్టర్ గూడా మురికి చేరిపోతూ ఉంటుంది. నేనైతే వీక్లీ వన్స్ కౌంటర్ టాప్ కడిగేటప్పుడే ఫిల్టర్‌ని గూడా కడిగేసుకుంటాను. సోప్ అంతా అప్లై చేసి నీళ్ళతో కడిగేసుకుంటాను. సో, అలా నాకైతే వీక్లీ అది క్లీన్ అయిపోతుంది. కాకపోతే వీడియో కోసం చూపిస్తున్నాను. ఫిల్టర్‌ని క్లీన్ చేయాలంటే పేస్ట్‌ని అప్లై చేసేసి, ఆ తర్వాత వెట్ క్లాత్‌తో తుడిసిన తర్వాత డ్రై క్లాత్‌తో తుడుచుకున్నామంటే అవి గూడా చాలా బాగా క్లీన్ అయిపోతుందనమాట. ఆ తర్వాత మెయిన్‌గా ఫోటో ఫ్రేమ్స్ ఉంటుంది కదా! దానికి మనం రెడీ చేసిన పేస్ట్ అయితే అస్సలు అప్లై చేయకూడదు. ఓన్లీ పేస్ట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇందులో సాల్టు, సోడా ఉప్పు ఇవన్నీ వేసామంటే ఫ్రేమ్ పైన స్క్రాచెస్ పడిపోతుంది. సో, అందుకనేసి ఓన్లీ పేస్ట్ మాత్రం అప్లై చేసేసి వెట్ క్లాత్‌తో ఇలా బాగా రబ్ చేసామంటే ఉండే మురికంతా బాగా రిమూవ్ అయిపోతుంది. మీకే బాగా తెలుస్తుంది చూడండి. ఇవాళ గోడకు పెట్టేస్తూ ఉంటాం కదా! అప్పుడప్పుడు తీసి శుభ్రం చేయకపోతే చాలా మురికి పట్టేస్తూ ఉంటుంది. సో, అందుకని ఇలా వారానికొకసారో, నెలకొకసారో, వారానికొకసారి చేయలేమనుకో, నెలకొకసారి ఇలా పేస్ట్ అప్లై చేసి వెట్ క్లాత్‌తో బాగా రబ్ చేసేసి, ఆ తర్వాత డ్రై క్లాత్‌తో క్లీన్ చేసామంటే ఫోటో ఫ్రేమ్ కూడా చాలా బాగా తళతళలాడిపోతుంది. అంతే ఇక వీడియోనైతే చూసారు కదా! ఇంకా చాలా దానికి యూజ్ అవుతుంది. చెప్తానన్నాను. టైం లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అంతే. వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. నచ్చితే లైక్ చేయండి. మరవకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకి షేర్ చేయండి. ఉంటాను. బాయ్.